ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రేపటి నుంచి 19 వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. ఇవాళ హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూలై 16 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లోనూ విస్తారంగా కురుస్తాయని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న వేడి ఉష్ణోగ్రతల నుండి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఈ ఏడాది సరిగ్గా వర్షాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, అందులో మనం చూస్తూ ఉన్నాము గత కొద్ది రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 30% మేర లోటు వర్షపాతం నమోదైందంటే మనం అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయని. ఇలాంటి సందర్భంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పిందని కూడా చెప్పాలి. ప్రధానంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేపు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. 19వ తారీఖు వరకు కూడా కొంత చెదురు మొదలుగా వర్షాలు పడి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా వర్షాలకు సంబంధించి చూస్తే మాత్రం ఐఎండీ ఏదైతే ప్రిడిక్షన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి, ఏదైతే బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా కేంద్రీకృతమై ఉన్నటువంటి ఒక అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఒకటి కొనసాగుతా ఉంది. దాంతో పాటుగా తదుపరి ఇది 2 రోజుల్లో తీవ్ర వాయుగుండంగా ఏదైతే తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా కొంత అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే దీని ప్రభావంతో కొంత తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు పడే అవకాశం ఉంటుందని, దాంతో పాటుగా ఉత్తర తెలంగాణలో కొంత వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈ రోజు హైదరాబాద్ నగరంలో కూడా చెదురు మొదలుగా తేలికపాటి జల్లులు గానీ తేలికపాటి వర్షం గానీ పడే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసిందని కూడా మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.